అన్ని తయారు చేసాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైన్. ఇది మెయిన్ కాన్సెప్ట్ రా. ఏ లైన్ ఈజ్ ఏ స్ట్రేట్ పాత్ దట్ ఎక్స్టెండెడ్ indefinitely in both the direction. It has no end points AB. అంటే ఏదైనా ఒక సరళరేఖ మనకి ఇచ్చినట్లయితే ఈ సరళరేఖకు ఎండ్ పాయింట్స్ ఉండవు, ఎంతవరకైనా వీటిని పొడిగించవచ్చు, కాబట్టి దీన్ని లైన్ అంటాం. ఇదే మనకు ఈ లైన్ యొక్క సింబల్. ఇది చూడండి ఇక్కడ లైన్ యొక్క సింబల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైన్ సెగ్మెంట్. లైన్ కు లైన్ సెగ్మెంట్ డిఫరెన్స్ ఏంటంటే line segment, a line segment is the portion of the line with two fixed end points. Now here line ku no fixed end points, line segment ku two fixed end points ఉంటాయి. ఇక్కడ ఇది p, q fixed end points, line కేమో fixed end points లేవు. అందుకే మనకి సింబల్ చూస్తున్నాం. ఈ సింబల్ మీనింగ్స్ ఏంటిది? మనం ఎంత దూరమైన వీటిని పొడిగించవచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని దాని యొక్క అర్థం. అది లైన్, ఇదేమో లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రే. ఏ లైన్ విత్ వన్ ఎండ్ పాయింట్ ఈజ్ కాల్డ్ రే, ద ఎండ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ది ఒరిజిన్. ఏమంటాడు ఇక్కడ? ఏదో ఒక రే ఉంటుందో ఆ రేణుకు ఒక్క మాత్రమే ఎండ్ పాయింట్ ఉంటుంది అంటాడు. ఇది ఎండ్ పాయింట్ అంటాం. ఈ ఎండ్ పాయింట్ ఏమంటాం? మళ్ళా ఒరిజిన్ అంటాం. దీని సింబల్ ఏంటిది? ఇక్కడ లైన్ మనము పొడిగించవచ్చు, కాబట్టి దీన్ని ఏమంటాం? రే అంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్యారల్ లైన్. టూ లైన్స్ విచ్ లైస్ ఇన్ ద ప్లేన్ అండ్ నాట్ ఇంటర్సెక్ట్ ఆర్ కాల్డ్ ప్యారల్ లైన్. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారల్ లైన్ ఈజ్ కాన్స్టెంట్ b divided by pq. ది సింబల్ ఈజ్ ప్యారలల్. pq ఈజ్ ప్యారల్ టు ab. ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ టూ లైన్ విచ్ లైన్ ప్లేన్ అండ్ నాట్ ఇంటర్సెక్ట్ ఆర్ కాల్డ్ ప్యారల్ లైన్ అనుకుంటూ ద డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఏవైతే రెండు ప్యారలల్ సమాంతర రేఖలు ఉంటాయో ఈ సమాంతర రేఖల మధ్య ఉండే డిస్టెన్స్ అంటే మధ్య దూరం అనేది సమాంతరంగా ఉంటుంది, కాబట్టి వీటి మనము ప్యారల్ లైన్స్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి పర్పెండిక్యులర్ లైన్స్. టూ లైన్స్ విచ్ లై ఇన్ ఏ ప్లేన్ అండ్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్ ఆర్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్. b divided by a పర్పెండిక్యులర్ టు బి అంటాం. ఈ సింబల్ ఏంటిది? పర్పెండిక్యులర్ సింబల్. చూడండి ఇక్కడ ఎం అనేది ఒక రేఖ, ఇక్కడ ఏ అనేది ఒక లైన్. సో ఇక్కడ పర్పెండిక్యులర్ మీన్స్ ఇక్కడ ఈ సింబల్ ఇస్ దేర్. ది సింబల్ ఏమంటే మనం పర్పెండిక్యులర్ అంటే లంబము. ఎం అని ఏ అనేది ఎం కు లంబము అంటే అందుకనే ఏ ఇస్ పర్పెండిక్యులర్ టు బి అంటాం. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్స్. An angle is the union of two non-collinear rays with a common origin. The common origin is called vertex and the two rays are the side of the angle. So here A tarvata C. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ an angle is the union of two non-collinear rays. ఇవి మనకు కొలినియర్ రేస్ అంటే ఒకే సరళరేఖ పైన ఉండని వాటిని మనము నాన్ కొలినియర్ అంటాం. అంటే ఇక్కడ ఏది మనకు రెండు రేఖలు ఉన్నాయో ఈ రేఖలు ఎక్కడ ఖండిస్తుంటాయి? మనకు బి అనే బిందువు వద్ద ఖండిస్తున్నాయి, కాబట్టి దీన్ని ఏమంటాం? కామన్ ఒరిజిన్ అంటే మనకు ఉమ్మడి బిందువు అంటాం. ఈ ఉమ్మడి రెండు సరళ రేఖలు ఒక ఉమ్మడి బిందువు వద్ద కలిస్తే వాటి మధ్య వేసే కోణము మధ్య వేసే దాన్ని మనం ఏమంటాం? కోణము అంటాము, కాబట్టి దీన్ని ఏమంటాం? కోణం. కాబట్టి యాంగిల్ ఏబిసిఆర్, యాంగిల్ ఏబిసి సింబల్ అంటది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు టైప్ ఆఫ్ యాంగిల్స్. సో మనకి ఇది 6th 7th లో ఉంది, 9th క్లాస్ లో కూడా 9th క్లాస్ లో జామెట్రీలో ఉంది. యాంగిల్స్ ఏ విధంగా మన యాంగిల్స్ గీతం అన్నది. ఫస్ట్ మనకి ఇక్కడ అక్యూట్ యాంగిల్ అంటే ఏంటిది అంటే అల్ప కోణము. ఏ కోణం యొక్క కొలత 90 డిగ్రీల కన్నా తక్కువ ఉంటుందో దాన్ని అక్యూట్ యాంగిల్ అంటాం, దాన్ని మనము అల్ప కోణం అని అంటాం. ఇది మనకు అక్యూట్ యాంగిల్. అంటే ఇక మనం మీరు ఇక్కడ చూసినట్లయితే కోణం ఎంత మనకు 90 డిగ్రీల కంటే ఆ కోణం మనకు తక్కువగా ఉంటుంది, కాబట్టి దీన్ని మనము అక్యూట్ యాంగిల్ అంటే అల్ప కోణం అంటాము. తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ ఉంది ఇక్కడ రైట్ యాంగిల్. an angle
whose measures is 90 degrees is called right angle. ఏ కోణం యొక్క కొలత 90 డిగ్రీలు ఉంటుందో దాన్ని మనము లంబ కోణం అంటాము. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ మన సింబల్ ఉంచింది. దీని యొక్క అర్థం ఏంటి? దట్ మీన్స్ 90 డిగ్రీస్. కాబట్టి 90 డిగ్రీలు ఉంటే దీన్ని మనం ఏమంటాం? లంబ కోణము. నెక్స్ట్ వచ్చేసి అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటంటే an angle greater than right angle but less than 180 is called obtuse angle. ఏ కోణం యొక్క కొలత 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండుకుంటూ 180 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ కోణమును అధిక కోణం అంటారు. దాన్ని మనం అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్ట్యూస్ యాంగిల్ అంటే 90 degrees and between the angle is called obtuse angle. ఇక చూడండి, బి వద్ద మనకు ఒక సింబల్ ఉంది. ఇదంతా కూడా మనం దీని అంటాం అబ్ట్యూస్ యాంగిల్ అంటాము. తర్వాత వచ్చేసి మనకు స్ట్రెయిట్ యాంగిల్. an angle equal to two right angles or an angle whose measures is 180 is called straight angle. ఏ కోణం యొక్క కొలత 180 డిగ్రీలు ఉంటుందో ఆ కోణాన్ని సరళ కోణం అంటారు. లేదా రెండు రైట్ యాంగిల్, టూ రైట్ యాంగిల్ ఏంటిది? రెండు లంబ కోణాల కొలత మొత్తము 180 డిగ్రీలు అయితే కూడా దాన్ని మనము సరళ కోణం అని అంటాం. చూడండి సింబల్ ఇక్కడ. చూడండి ఇక్కడ పాయింట్ చూస్తే మనకు ఇక్కడ బిందు అనుకుంటే, సి నుంచి బిందు అనుకుంటే ఇక్కడ కోణం చూస్తే మనం ఇక్కడ ఈ మొత్తం కోణము 180 డిగ్రీలు. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? స్ట్రేట్ లైన్ అంటే సరళ రేఖ అంటాము. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్. an angle whose measures in more than 180 and less than 360 called reflex angle. ఏ కోణం యొక్క కొలత 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉండుకుంటూ 360 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే అటువంటి కోణం మనము రిఫ్లెక్స్ కోణం అంటే పరావర్తన కోణం అని అంటాము. కాబట్టి ఇక్కడ మనము దాని సింబల్ కూడా మనం చూడవచ్చు. ఇదే రిఫ్లెక్స్ యాంగిల్. 180, 360 బిట్వీన్ యాంగిల్స్ ఇస్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి మనకు కంప్లీట్ యాంగిల్ అంటే మెజర్స్ ఆఫ్ ఏ కంప్లీట్ యాంగిల్ 360 డిగ్రీస్. ఏ కోణము కొలత 360 డిగ్రీలు ఉంటుందో ఆ కోణాన్ని మనము కంప్లీట్ కోణం అంటారు. తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చి టైప్ ఆఫ్ పేర్ ఆఫ్ యాంగిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ రా. పేర్ ఆఫ్ యాంగిల్స్ అనేది మీద అందరూ కొంచెం మ్యూట్ ఉంచుకోండి. టైప్ ఆఫ్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చూద్దాం కాంప్లిమెంటరీ యాంగిల్స్. If the sum of two angles is equal to 90 degrees, then called complementary angles. రెండు కోణాల మొత్తం గనక 90 డిగ్రీలు అయితే ఆ కోణాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. మరి ఇక్కడ చూద్దాం. డిస్టర్బెన్స్ అవుతుంది, డిస్టర్బెన్స్ మ్యూట్ ఉండండి. 30 degrees and 60 degrees. దిస్ ఇస్ కాల్డ్, యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 90. పూరక కోణాలు అంటారు. Complementary angles means పూరక కోణాలు. So these are complementary angles as there is some 30 plus 60 is equal to 90 degrees. So this is called complementary angles. Next one is supplementary angles. The sum of two angles is equal to 180 degrees, then angle is called supplementary angles. అంటే అక్కడ పూరక కోణం, ఇక్కడ సంపూరక కోణాలు అంటాం. ఏవైనా రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉండాలి. అంటే మనకి మీరు చూసినట్లయితే ఇక్కడనేమో మనకు ఇక్కడ 110 ఉంది, ఇక్కడ వచ్చేసి మనకు 70 ఉంది. ఈ రెండు కోణాల మొత్తం మనకు 180 డిగ్రీలు. కాబట్టి దీన్ని మనము సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. These are supplementary angles is there some 110 plus 70 is equal to 180 degrees. Now here adjacent angle. The angle has a common arm, common vertex, non-common arms or non-side of common are called adjacent angle. So మీరు బాగా ఇక్కడ చూడండి ఒకసారి. కామన్ ఆర్మ్ ఏంటిది? ఓబి. ఓబి is a common arm. కామన్ వర్టెక్స్ ఏంటిది? ఓ కామన్ వర్టెక్స్. అండ్ నాన్ కామన్ ఆర్మ్స్ ఓటి ఓసి, ఓటి ఓఏ. ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్ ఏంటంటే ఆసన్న కోణాలు అంటాం. ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 2 ఈ రెండే మనకు అడ్జసెంట్ యాంగిల్స్, ఆసన్న కోణాలు. ఈ యాంగిల్ 1, యాంగిల్ 2.
సో ఇక్కడ ఇచ్చిందని these the angle AOB and BOC in the figure of adjacent angle, common vertex O, common arm OB and non-common arm OA and OC అలా మనం చెప్పుకున్నాం. ఇది మనకు వచ్చేసి adjacent angles. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ vertically opposite angles. When two lines intersect, the pair of angles without common arm formed at the point intersects are called vertically opposite angles. సో ఇక్కడ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే శీర్షాభిముఖ కోణాలు. ఇక మనకు రెండు రేఖలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. గివెన్ టూ లైన్స్ హియర్ 1 and 3 opposite angles and 2 and 4 opposite angles. దీని శీర్షాభిముఖ కోణాలు అంటారు. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ పేర్. ఏ పేర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్ whose sum is a straight angle is called linear pair. అంటే ఏవై రెండు ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే వాటి ఏమంటాం లీనియర్ పేర్ అంటాము. అందుకే యాంగిల్ AOC, యాంగిల్ BOC ఆర్ అడ్జసెంట్ యాంగిల్ అండ్ దేర్ సమ్ ఆఫ్ దేర్ 180 degrees. therefore AOC and BOC ఫ్రమ్ ఏ లీనియర్ పేర్. ఇక్కడ చూడండి లీనియర్ పేర్ ఎవరి అడ్జసెంట్, అన్ని అడ్జసెంట్ యాంగిల్ కూడా 180 degrees కావచ్చు కాకపోవచ్చు. కానీ ఎవరైతే అడ్జసెంట్ యాంగిల్ మొత్తము 180 డిగ్రీ అవుతుందో దాన్ని మనం ఇక్కడ లీనియర్ పేర్ అంటాం. దీని ద్వంద్వ రేఖీయ ద్వంద్వ కోణం అంటాం. ఇది లీనియర్ పేర్. ఓకే, ఇది మనకు కోణాలకు సంబంధించిన పార్ట్ 1. నెక్స్ట్ ఇంకోటి పార్ట్ 2 తీసుకుంటున్నా. పార్ట్ 2లో చూద్దాం మనం ఏమునే పార్ట్ 2లో చూసినట్టయితే మనకు జామెట్రీలో చాలా ఉన్నాయి. మనకు పార్ట్ 2 చూద్దాం ఒకసారి. నౌ పార్ట్ 2 ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రా. ఇది కూడా మీకు ప్రతి ఒక్క క్లాస్కి ఇది మనకు స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2లో ట్రాన్స్వర్సల్ లైన్స్. దాని మీకు అందరూ తెలిసి ట్రాన్స్వర్సల్ లైన్స్ ఏంటి చెప్పగలుగుతారా? ట్రాన్స్వర్సల్ లైన్స్ ఎన్ని ట్రాన్స్వర్సల్ లైన్స్ చూడండి. ఇక్కడ క్లియర్గా చెప్తుంది. ఇక్కడ ఏమంటాడు ఇక్కడ చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ ఏమనంటే లైన్ N ఈజ్ ఏ ఇంటర్సెక్టింగ్ 2 lines. ఈ లైన్ N అనేది ఇక్కడ ఎల్లుని ఎమ్మును ఇక్కడ P వద్ద Q వద్ద ఖండిస్తుంది. 2 distinct points. therefore N is a transversal lines. నెక్స్ట్ ఇంకొక చూద్దాం. లైన్ S, ఇక్కడ లైన్ S అనేది లైన్ PQR ను ABC బిందువుల ఖండిస్తుంది. కాబట్టి S అనేది ట్రాన్స్వర్సల్ లైన్స్. చూడండి ఇక్కడ మనకు దీన్ని అప్లై చేస్తే లైన్ A, B, C ఇంటర్సెక్టింగ్ 1 point O. therefore C is not a transversal. అంటే అర్థం ఏంటి? ఇక్కడ A, B, C ఈ మూడేంటి ఒకే ఒక బిందు వద్ద ఖండిస్తున్నాయి. కాబట్టి ఇది మనకు ట్రాన్స్వర్సల్ లైన్స్ కావు. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఇక్కడ right, the adjacent figure L, M are 2 parallel lines. N is a transversal intersecting at distinct point. ఇక మనకు L, M అంటే రెండు parallel line, N అనేది ఒకటి ట్రాన్స్వర్సల్ లైన్. ఇక్కడ మనకు 8 angles is there. angle 1, angle 2, angle 3, angle 4, angle 5, angle 6, angle 7, angle 8. సో అంటే రెండు సమాంతర రేఖలను ఒక రేఖ ఖండిస్తే దీని అంటాం తీర్యకు రేఖ అంటారు. ఒక తిర్యరేఖ సమాంతర ఖండిత ఏర్పడు కోణాలు 8 కోణాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి 1, 2, 3, 4, 5, 6 దిస్ కాల్డ్ తీర్యకు రేఖ. ట్రాన్స్వర్స్ అంటే ఏంటి? మనకు తీర్యకు రేఖ. ఇక్కడ సరే తీర్యరేఖ మనకు ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సాదృశ్య కోణాలు అంటే ఏంటి? యాంగిల్ 1, యాంగిల్ 5 చూసుకోవచ్చు. ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 5, యాంగిల్ 2, యాంగిల్ 6, యాంగిల్ 2, యాంగిల్ 6, యాంగిల్ 3, యాంగిల్ 8,
angle 3, angle 8, angle 4, angle 7, angle 4, angle 7. These are called corresponding angles are equal. For example, ఇక్కడ కోణం 1 వద్ద కనుక 80 ఉంటే ఇక్కడ 5 వద్ద కూడా 80 ఉంటుంది. 3 వద్ద కనుక ఇక్కడ 3 వద్ద కనుక మనకు ఇక్కడ 60 ఉంటే 8 వద్ద కూడా 60 ఉంటుంది. అందుకే అంటాం కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో నెక్స్ట్ వచ్చి ఆల్టర్నేటివ్ ఎక్స్టియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఎక్స్టియర్ అంటే తీరరేఖకున్న బాహ్య కోణాలు, ఏకాంతర బాహ్య కోణాలు. అంటే ఇదిగో యాంగిల్ 1, యాంగిల్ 7, యాంగిల్ 2, యాంగిల్ 8. ఆల్టర్నేటివ్ ఎక్స్టియర్ యాంగిల్స్ అంటే ఏకాంతర ఏక బాహ్య కోణాలు సమానము. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు ఏంటిది ఏకాంతర కోణాలు, అవి ఏక బాహ్య కోణాలు. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఎక్స్టిరియర్ అంటేమో ఏక బాహ్య కోణాలు, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ అంటేమో ఏకాంతర కోణాలు సమానం. యాంగిల్ 4 ఎంతైతే ఉంటుందో యాంగిల్ 5, యాంగిల్ 3 is కూడా యాంగిల్ 6. అందుకని ఏమంటాం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఏకాంతర కోణాలు సమానము అంటుండు. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఇంటీజియర్ యాంగిల్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఈక్వల్ 180. ఇంటీరియర్ ఓకే ఏమంటారు తీరక రేఖకు ఒకే వైపు ఉన్న రెండు అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. చూడండి ఇక్కడ యాంగిల్ 4, యాంగిల్ 6. చూడండి ఇక్కడ యాంగిల్ 4, యాంగిల్ 6 తీరక ఉన్నాయి, ఒకే వైపు ఉన్నాయి. అవి రెండు కూడా మళ్ళీ ఇంటీరియర్ యాంగిల్స్, వాటి మొత్తము 180 డిగ్రీలు అంటుండు. అదేవిధంగా ఇక్కడ యాంగిల్ 3, యాంగిల్ 5. ఇక్కడ చూడండి యాంగిల్ 3, యాంగిల్ 5. ఇవి ఏంటిది తీరరేఖకు ఒకే వైపు ఉన్న అంతర కోణాలు. వీటి మొత్తం ఎంత 180 డిగ్రీలు. సమ్ ఆఫ్ ఎక్స్టిరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ ఆర్ ఈక్వల్. ఎక్స్టిరియర్ అంటే చూడు ఇక్కడ అంటే ఏంటిది యాంగిల్ 2, యాంగిల్ 7. ఇవి తీరరేఖకు ఒకే వైపు ఉన్న ఎక్స్టిరియర్ యాంగిల్స్. యాంగిల్ 2, యాంగిల్ 7 180, యాంగిల్ 1, యాంగిల్ 8 ఆల్సో 180. అందుకే మనం ఇక్కడ సమానము సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇవి మనకు కరెస్పాండ్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్, తీరేక ఒకే వైపున అంతర కోణాలు, తీరేకకు ఒకే వైపున ఏక బాహ్య కోణాలు. ఇవన్నీ కూడా మనకు సమాంతరాలు ఈక్వల్ అంటుంది. నౌ హియర్ అబ్జర్వ్ దట్ ఏ పేర్ ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. A pair of alternative angles are equal. A pair of co-interior, co-exterior angles are supplementary. ఇప్పుడు మనం 180 degrees అనుకున్నాం కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. దెన్ ది లైన్స్ ఆర్ ప్యారలల్. ఈ 1, 2, 3 ఈ 3 కండిషన్ లో ఏదైనా ఒక కండిషన్ గా సాటిస్ఫై అయితే ఆ రేఖలు సమాంతరాలు. దెన్ ది లైన్స్ ఆర్ ప్యారలల్. ఫర్ ఎగ్జాంపుల్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినా అవి